హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే మా ఇంట్లో టమాటాలు పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు ఫ్రెండ్స్, అందుకోసం ఈరోజు చట్నీతోనే గడిపేయాలి అంతే. ఇంకా వేడి వేడి అన్నం చట్నీ వేసుకొని తింటే సరిపోతుంది మధ్యాహ్నం. ఇంకా నైట్లో అయితే చూడాలి, ఏదైనా కర్రీ చేయాలి. ముందుగా అయితే మనం ఇక్కడ నీట్గా టమాటాలు పచ్చిమిరపకాయలు కడిగేసి, ఇంకా పచ్చిమిరపకాయలు అయితే నేను ఒక 2 వక్కలుగా చేసి ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసాను కదా. టమాటాలు కూడా 2 ముక్కలు కట్ చేశానండి పెద్దవిగా. ఎందుకంటే మనకి ఇక్కడ టమాటాల మీద నేనైతే తొక్క తీసేస్తున్నానండి, అందుకోసం అనేసి నేను చాలా పెద్దగా కట్ చేసి వేసానండి. అలాగే ఇంకా కొత్తిమీర కూడా ఇక్కడ వాటర్లో కడిగేసి పక్కన పెట్టానండి. మళ్ళీ వాటర్ వేసేసి ఇంకా పక్కనైతే పెట్టాను ఫ్రెండ్స్. ఇవి కూడా మనము మగ్గించుకోవాలండి. ఫ్రై చేసుకునే దానికంటే ఇలా మగ్గించుకొని చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా సిమ్లో పెట్టేసి అయితే నీట్గా మగ్గించుకోవాలండి. మనకు టమాటాలు పెద్దగా కోయడం వల్ల టమాటాలో ఉన్న రసం కూడా ఎక్కువ ఇంకిపోదు ఫ్రెండ్స్, అందుకోసం అయితే నేను పెద్దగానే కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి జీలకర్ర కూడా వేసానండి 1 స్పూను. ఇంకా నేనైతే మిక్సీ పట్టేటప్పుడు ఇంకా మళ్ళీ ఏం వేయలేదండి. ఇంతే ఇందులో చట్నీకి కావాల్సినవి అయితే. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే అంత కారం కూడా ఏం లేవండి, నార్మల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి చట్నీ అయితే, నాకు ఇష్టము. వేడి అన్నంలో చట్నీ వేసుకొని తినాలి. అబ్బా నిజంగా ఈరోజైతే నేను చాలా బాగా తిన్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకైతే మొత్తం మగ్గించుకున్నాం కదా అండి. ఇంకా కొంచెం చింతపండు అయితే వేయాలి కడిగి. ఇంకా ఇదైతే రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు రోల్ ఉంది కానీ అది మాత్రం నేను ఒకసారి అందులో సాంబ్రాణి పౌడర్ దంచాను ఫ్రెండ్స్, అందుకోసం అయితే ఇంకా పక్కన పెట్టేశాను. మళ్ళీ ఏమైనా దంచితే సాంబ్రాణి స్మెల్ వచ్చేస్తుందేమో అనేసి అయితే అనుమానంతోనే పక్కన పెట్టేశాను అంతే. ఇంకా రోల్ చాలా బాగుంటుంది. అదైతే మా పాప కడుపులో ఉన్నప్పుడు కొన్నానండి. రోల్ అయితే నాకు చాలా మెమోరీస్. నేను రోల్ కొనే టైంలో ఆ రోల్ ఎత్తుకొని వస్తుంది కదా అమ్మటానికి, ఆమె కూడా ప్రెగ్నెంటే అండి. ఇంకా అప్పుడు అయితే సమ్మర్లో ఎండాకాలంలో చాలా కాళ్ళు కాలుతున్నాయి పాపం ఆమెకైతే. నెత్తిలో రోలు ఎంత వెయిట్ పెట్టుకున్నో తెలుసా అండి, ఒక 4-5 రోళ్ళు అయితే పెట్టుకొని అలాగే అమ్ముకుంటూ వస్తుంది. ఆమెకైతే కాళ్ళకి చెప్పులు కూడా లేవండి పాపము. మా ఆయనది కొత్త చెప్పులు ఉండండి. ఆమె కోసం అయితే ఆమె బాధను చూడలేకపోయి మా ఆయన అయితే చెప్పులు అయితే హెల్ప్ చేశారండి ఆమెకి. చాలా గుర్తుంటుంది నాకైతే అది. ఇంక ఇక్కడైతే చట్నీ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత అనేది నేను మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయల పచ్చడి ఎంతమందికి ఇష్టమండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి అందరికీ.